మనం పూర్వజన్మలో చేసిన మంచి కర్మలు ఎలా మనకి తిరిగి వస్తాయి? జాగ్రత్తగా వినండి. పూర్వజన్మలో మనం చేసిన మంచి ఈ జన్మలో మన వద్దకు ఎలా తిరిగి వస్తుంది, దానిని మనం ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. చివరి వరకు వింటేనే అంతా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. ఇక అతను తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. ఇలా చాలా కాలం గడుస్తున్న కొద్దీ అతని వయసు అనేది బాగా పెరిగిపోయింది. వృద్ధాప్యం వచ్చేసింది. ఇక భర్తకి వృద్ధాప్యం రావడంతో భార్య పిల్లలు అతన్ని గౌరవించేవారు కాదు. ఇక అతన్ని చిన్నచూపు చూసేవారు. ఈ అవమానాన్ని మహారాజు తట్టుకోలేకపోయేవారు. ఇక తన ఇంట్లోనే తనకి గౌరవం లభించకపోతే అసలు ఇక బయట వారు నా గురించి ఎంత చులకనగా చూస్తారు, ఎలా మాట్లాడుకుంటారో అంటూ బాగా బాధపడేవారు. ఇక ఒకరోజు మహారాజు ఆ రాజ్యంలో ఉన్న ఒక గొప్ప వైద్యుడిని చేరుకొని, చూడండి, మీరు చాలా గొప్ప వైద్యులు, నాకు మీరు ఒక సహాయం చేయగలరా? నాకు వృద్ధాప్యం వచ్చేసింది. దానివల్ల నన్ను ఎవ్వరూ కూడా గౌరవించడం లేదు. అది నాకు చాలా బాధను కలిగిస్తుంది. దయచేసి మీరే ఏదైనా ఒక మందుని ఇచ్చి పోయిన నా వయసును మళ్ళీ తిరిగి నాకు ప్రసాదించండి. మీ మందు వల్ల నేను కోల్పోయిన నా యవ్వనాన్ని తిరిగి పొందాలి. అలాంటి మందు ఉంటే నాకు ఇవ్వండి. దానికి బదులుగా మీరు ఎంత ధనం అడిగినా సరే నేను ఇస్తాను అని అంటాడు. ఇక మహారాజు మాటలు విన్న ఆ వైద్యుడు తన మనసులోనే ఇలా అనుకుంటాడు, అసలు ఈ మహారాజు పెద్ద మూర్ఖుడిలానే ఉన్నాడే. ఈ లోకంలో ఒక వ్యక్తికి వయసు పెరిగిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది అసాధ్యం కదా. మరి ఈ మహారాజు తిరిగి తన యవ్వనాన్ని పొందాలనుకుంటున్నాడేంటి? అసలు ఈ మహారాజుకు ఏదో ఒకటి చెప్పి ఇతని వద్ద నుండి చాలా ధనం సంపాదించవచ్చు. ఏదో ఒక ఉపాయం అనేది ఆలోచించి ఈ మహారాజును నా మాటలతో నన్ను పూర్తిగా నమ్మేటట్లు చేసుకుంటాను అంటూ ఆ మహారాజుతో ఇలా అంటారు. ఓ మహారాజా, అలాంటి మందును నేను సిద్ధం చేయగలను. అది నాకు బాగా తెలుసు. ఇక ఆ మందుతో మీరు మళ్ళీ యవ్వనంగా మారుతారు. కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇక ఆ నియమాలు ఏమిటంటే, మీరు ఒక 6 నెలలు రహస్యమైన గదిలో ఉండాలి. ఎవ్వరికీ కనిపించకూడదు. ఎందుకంటే ఆ 6 నెలలు మీపైన సూర్యకిరణాలు పడకూడదు. అప్పుడే నేను సిద్ధం చేసిన ఆ మందు మీపై ప్రభావం చూపుతుంది. ఇక మీరు ఈ షరతుకు ఒప్పుకుంటేనే నేను మందుని సిద్ధం చేస్తాను అని అంటాడు. ఇక వైద్యుడి మాటలు విన్న మహారాజు, సరే అయితే నేను రాజ దర్బారులో రహస్యంగా ఒక గదిలో ఉంటాను. మీరు మందును సిద్ధం చేసిన తర్వాత రాత్రి సమయంలో మీ వద్దకు వచ్చి ఆ మందును స్వీకరిస్తాను అని అంటారు. ఇక అప్పుడు ఆ వైద్యుడు, లేదు మహారాజా, మీరు అక్కడ ఉండడానికి వీలు లేదు. నా వద్ద ఒక రహస్యమైన గది ఉంది. మీరు అందులోనే 6 నెలల పాటు గడపాలి. ఇక మీరు నా పర్యవేక్షణలోనే ఉండాలి. ఇప్పుడు మీరు వెళ్ళి మీ భార్య పిల్లలకు మంత్రికి అందరికీ చెప్పండి, నేను 6 నెలలు రహస్యంగా కాలం గడుపుతాను. నాకు ఒక వైద్యుడు కలిసి వృద్ధాప్యం నుండి తిరిగి యవ్వనంగా మారే మందుని సిద్ధం చేస్తానని చెప్పారు. అందుకోసమే నేను 6 నెలలు బయటికి వెళ్తున్నాను. తిరిగి 6 నెలల తర్వాత యవ్వనంగా యువకునిలాగా వస్తాను అని చెప్పిరండి అంటూ ఆ వైద్యుడు మహారాజుని ఆదేశించారు. ఇక వయసును తిరిగి పొందాలనే ఆశతో మహారాజు వైద్యుడు చెప్పిన అన్ని షరతులను ఒప్పుకుంటారు. ఇక తన రాజ్యానికి తిరిగి వెళ్ళి వైద్యుడు చెప్పినట్లుగానే తన భార్య పిల్లలకు మంత్రికి అందరికీ వివరించి చెప్పి, నేను 6 నెలల తర్వాత యవ్వనంగా మారి ఇక్కడికి తిరిగి వస్తానని చెప్పి తిరిగి వైద్యుడి వద్దకు చేరుకుంటాడు. ఇక అప్పుడు ఆ వైద్యుడు ఒక ఆలోచన చేశారు. ఇప్పుడు మహారాజు పూర్తిగా నా మాటలను నమ్ముతున్నారు. ఇక ఇతన్ని మోసం చేసి రాజ్యాన్ని మొత్తం తన వశం చేసుకోవాలనుకుంటారు. ఇక మహారాజా, ఇక మీరు ఏమీ చింతించకండి. మీ వృద్ధాప్యం పూర్తిగా పోయి యవ్వనంగా మారిపోతారు. మీ శరీరం మళ్ళీ కూడా మునుపటిలా బలిష్టంగా తయారవుతుంది. అప్పుడు మహారాణులు మిమ్మల్ని చూసి మళ్ళీ గౌరవించడం మొదలెడతారు అని అంటాడు. అప్పుడు మహారాజు అతని మాటలు విని ఎంతో ఆనందంతో, మహాత్మా, నాకు అదే కావాలి. నేను మళ్ళీ యవ్వనంగా మారితే నేను మీరు కోరినంత ధనాన్ని మీకు అందిస్తాను అని అంటారు. ఇక ఆ వైద్యుడు మహారాజును ఒక రహస్యమైన గదిలో ఉంచి బయట నుండి
ఆయనకు కావలసిన అన్ని వస్తువులను సమకూరుస్తున్నారు. ఇక వైద్యం చేస్తున్నట్లుగా నాటకం మొదలెట్టారు. ఇలా 2 నెలల సమయం అయితే గడిచిపోయింది. ఇంకా మహారాజులో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఇటువైపు ఆ వైద్యుడు మాత్రం ఒక దుష్టమైన ఆలోచన చేశాడు. మహారాజులానే కనపడే ఒక యువకుడి కోసం వెతకడం మొదలెట్టారు. ఒకరోజు ఆ వైద్యుడు అడవిలో వెళ్తున్నప్పుడు అతనికి ఒక యువకుడు కనిపించారు. అతడు సరిగ్గా అచ్చు మహారాజు పోలికలు సరిపోయేలా ఉన్నారు. ఇక వెంటనే ఆ వైద్యుడు అతని వద్దకు వెళ్ళి, నాయనా, అసలు నువ్వు ఎవరు? నేను నిన్న ఇక్కడ ఎప్పుడూ చూడలేదే, ఎక్కడి నుండి వస్తున్నావు అంటూ అడుగుతాడు. ఇక అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, మీరు చెప్పింది నిజమే. నేను పక్క నగరం నుండి వేరే పని మీద ఇటుగా వస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా ఇటు అసలు రాలేదు. అయినా ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అంటారు. అప్పుడు ఆ వైద్యుడు, ఇప్పటి నుంచి నువ్వు నా స్నేహితుడివి. నేను నీకు ఒక సహాయం చేస్తాను. నేను చెప్పినట్లుగా నువ్వు విన్నావు అంటే నిన్ను ఏకంగా ఈ రాజ్యానికే రాజుని చేస్తాను అని అంటారు. ఇక వైద్యుడి మాటలు విన్న ఆ వ్యక్తి నవ్వుతూ, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మహారాజుని కావడమేంటి? నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ వైద్యుడు, నేను చెప్పేది నిజం. నువ్వు నా మాటలు నమ్ము. నేను రాజ్య వైద్యుడిని. నేను చెప్పినట్లే మహారాజు వింటారు. ఈ రాజ్యంలో నేను ఏది చేయాలనుకున్నా చేయగలను అని అంటాడు. ఇక అంత ఖచ్చితంగా చెప్పడంతో ఆ వైద్యుడి మాటలను ఆ యువకుడు నమ్మేశాడు. సరే అయితే మరి నేనేం చేయాలి అని అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వైద్యుడు, దానికోసంగా నువ్వు కొన్ని రోజులు రహస్యంగా ఒక గదిలో ఉండు. ఈ నగరంలో నువ్వు బయట తిరగకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే నువ్వు నేరుగా వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోవాలి అని అంటాడు. ఇక ఆ యువకుడు, నేను నేరుగా వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోవాలా? నాకు అక్కడ ఎవ్వరూ తెలియదే. అలా చేస్తే నన్ను కారాగారంలో బంధిస్తారు అని అంటారు. ఇక అప్పుడు ఆ వైద్యుడు అతడికి నచ్చజెప్పి, నేను చెప్పినట్లు చేయి చాలు. నీకు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు అస్సలు భయపడకు అంటూ ధైర్యం చెబుతాడు. ఇక అప్పుడు ఆ వ్యక్తి, సరే అయితే మీరు చెప్పినట్లే నేను చేస్తాను. మరి ఎప్పుడు చేయాలి అంటూ అడుగుతాడు. ఇక అప్పుడు ఆ వైద్యుడు, నువ్వు కొన్ని రోజులు ఒక గదిలో ఉండు. ఆ తరువాత నేను చెప్పినట్లు చెయ్యి అంటాడు. అలా అతన్ని మరో గదిలో ఉంచి అతనికి కూడా సేవలు చేస్తుంటారు. ఇక మరుసటి రోజు వృద్ధ మహారాజుకి విషం కలిపిన ఆహారాన్ని ఇస్తాడు. ఇక ఆ విష ప్రభావంతో మహారాజు ఆ గదిలోనే మరణిస్తారు. ఇక మరణించిన మహారాజు ఆ గదిలోనే ఉంటారు కదా. ఆ రాజుని రాత్రి సమయంలో తన భుజాలపైన వేసుకొని అతన్ని అడవిలోని ఒక బావిలో పడేశాడు. ఇక మరుసటి రోజు ఆ యువకుని వద్దకు వెళ్ళి, ఇక నువ్వు మహారాజుగా మారే సమయం కొన్ని రోజుల్లో రాబోతుంది. నీ మీసాలు గడ్డం కొద్దిగా పెరిగిన తరువాత అప్పుడు నువ్వు మహారాజులానే కనిపిస్తావు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న నీ గతాన్ని మర్చిపోవాలి. అక్కడ నీ గతం గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. ఒక వృద్ధుడు యువకుడుగా మారినట్లుగా నువ్వు ప్రవర్తించాలి అని అంటారు. అప్పుడు ఆ యువకుడు, మరి నన్ను అక్కడ ఎవరైనా గుర్తుపడితే నేను ఏం చేయాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వైద్యుడు, దాని గురించి నువ్వు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నీ వెంటే ఉంటాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నేను చెప్పినట్లుగా చేయి చాలు. నువ్వు మహారాజు అయిన తర్వాత కేవలం నేను చెప్పినట్లు మాత్రమే వినాలి అని అంటాడు. ఇక దానికి ఆ యువకుడు, మీరు ఎలా చెబితే నేను అలానే వింటాను అని అంటారు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ వైద్యుడు రాజ దర్బారులోకి చేరుకొని, అందరూ జాగ్రత్తగా వినండి. మహారాజుకు నేను ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేశాయి. మహారాజు ఇప్పుడు ఇక మీ దగ్గరికి రాబోతున్నారు. అది కూడా యవ్వనంగా మారిపోయారు. ఆయన రేపు మీ ముందుకు రాబోతున్నారు. ఆయనకి ఘనంగా స్వాగతం పలకాలి అని అంటారు. ఇక అది విన్న అందరూ చాలా సంతోషించారు. ఇక మహారాజు రాక కోసం అందరూ ఎదురు చూడడం మొదలెట్టారు. ఇక ఆ వైద్యుడు మరుసటి రోజున ఆ యువకుణ్ణి తీసుకువచ్చి రాజసింహాసనంపై కూర్చోబెట్టారు. ఇక అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే అది చూసి నమ్మలేకపోయారు. కానీ మహారాజు గారు ముందే చెప్పి వెళ్ళారు కాబట్టి ఇక అందరూ కూడా పూర్తిగా నమ్మేశారు. మహారాజును చూసి మహారాణులు కూడా చాలా ఆనందించారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి.
వైద్యుడు ఎలా చెబితే మహారాజు అలానే చేసేవారు. ఇలా మరికొన్ని నెలలు గడిచిపోయాయి. ఇక ఆ యువకుడిని అక్కడ అందరూ కూడా ఎంతగానో గౌరవించేవారు. పరిస్థితులన్నీ కూడా అతనికి అనుకూలంగా మారిపోయాయి. ఇక ఆ క్షణం నుంచి ఆ యువకుడు ఆ వైద్యుడిని ఉపేక్షించడం మొదలెట్టాడు. అతని మాటను అంతగా పట్టించుకునేవాడు కాదు. అది ఆ వైద్యుడు జీర్ణించుకోలేకపోయారు. అతనికి విపరీతమైన కోపం వచ్చేసేది. ఒకరోజు ఏకాంతంగా మహారాజు వద్దకు వెళ్ళి అతనితో వైద్యుడు ఇలా అంటాడు, చూడు, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు నా మాటను వింటావని మాట ఇచ్చావు కదా. ఇప్పుడు నువ్వు మహారాజుగా మారిన తరువాత నువ్వు నా మాటకు ఏమాత్రం విలువనివ్వడం లేదు. నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, మీరు వైద్యులు మాత్రమే, మంత్రి కాదు కదా. అన్ని విషయాలు మీకు చెప్పనవసరం లేదు. మీ పని మీరు చూసుకోండి. మిమ్మల్ని అడగాల్సిన అవసరం నాకు అస్సలు లేదు అని అంటాడు. ఆ మాటలను విన్న వైద్యుడు కోపంతో రగిలిపోతూ, చూడు, నిన్ను మహారాజుగా చేసింది నేనే. ఆ కృతజ్ఞత నీకు లేదు. నేను సహాయం చేయడం వల్లనే కదా నువ్వు మహారాజుగా మారావు. అది నీకు గుర్తులేదా అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను మహారాజును చేయడానికి నువ్వెవరు? అసలు ఈ రాజసింహాసనం, ఈ భోగాలన్నీ కూడా నేను పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల నాకు లభించాయి. నేను పూర్వజన్మలో మంచి కర్మలు చేశాను, ఎన్నో త్యాగాలు చేశాను, ఎన్నో తపస్సులు చేశాను. దాని ఆధారంగానే నాకు ఈ జన్మలో రాజభోగాలు దక్కాయి అని అంటాడు. అది విన్న వైద్యుడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నీకు సాయం చేశాను కదా అని అంటారు. అప్పుడు మహారాజు, మీరు కొద్దిగా ఓపిక పట్టండి, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మహారాజు మాటలు విన్న ఆ వైద్యుడు అక్కడి నుండి బాధతో వెళ్తూ తన మనసులో మహారాజును తిట్టుకుంటూ, వీడు నన్ను మోసం చేశాడు. అసలు నేను చేసిన సహాయం అనేది పూర్తిగా మర్చిపోయి తాను పూర్వజన్మలో చేసిన పుణ్యాలకే ఈ సింహాసనం లభించింది అని చెబుతున్నాడు ఏంటి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా మరికొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు మహారాజు, మంత్రి, వైద్యుడితో కలిసి విహారయాత్రకు వెళ్తున్నారు. వాళ్ళు ఒక నది ఒడ్డున నడుస్తూ ఉండగా మహారాజుకు ఆ నదిలో వెళ్తున్న 5 తామర పువ్వులు కనిపించాయి. ఇక వెంటనే మహారాజు వాటిని బయటకు తెప్పించి వాటిని పట్టుకున్నారు. ఇక ఆ పువ్వులను తదేకంగా చూస్తూ, ఈ పువ్వులు మామూలు పువ్వులు కావు, ఇవి బంగారంలాగా దగదగా మెరిసిపోతున్నాయి. ఇలాంటి పువ్వులను నేను ఎన్నడూ చూడనే లేదు అని అంటాడు. ఇక మంత్రి కూడా ఆ పువ్వులను చూసి ఆశ్చర్యపోయాడు. అవి స్వయం ప్రకాశంగా వెలుగుతున్నాయి. ఇక అప్పుడు మహారాజు, అసలు నేను వీటిని నా ఉద్యానవనంలోని సరస్సులో పెంచాలనుకుంటున్నాను అంటూ ఆ వైద్యుడి వైపు చూసి, ఓ మహాత్మా, మీరు ఆయుర్వేద వైద్యులు కదా, మీకు అన్ని మొక్కల గురించి తెలుసు కదా. మరి ఇవి నదీ ప్రవాహంలో ఎలా కొట్టుకు వచ్చాయి? మీరు వెళ్ళి అవి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకోండి. వీటి విత్తనాలు కూడా నాకు కావాలి అంటూ అడుగుతాడు. ఇక మంత్రుల ముందు ఆదేశించడంతో వైద్యుడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు తెలియదు అని చెబితే నేను వైద్యుడినే కాదంటారు, నాకేమీ తెలియదంటారు అని భావించి ఇక ఏమీ చేయలేక మహారాజు ఆదేశం ప్రకారం ఆ పువ్వులు వచ్చిన దిశలోనే నదీ ప్రవాహానికి ఎదురుగా బయలుదేరాడు. ఇక అలా అతను నది ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఒక పురాతనమైన శివాలయం కనబడుతుంది. అందులో శిథిలమైపోయిన ఒక శివలింగం కనిపించింది. ఇక ఆ వైద్యుడు ఆ శివలింగానికి పూజించి కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతనికి ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది. ఇక ఆ చెట్టు నదిలోకి వంగిపోయి ఉంది. ఆ చెట్టుకి ఉన్న ఒక కొమ్మకి ఒక మానవ అస్థిపంజరం కనిపించింది. ఆ అస్థిపంజరం ఒక కొమ్మకి అంటుకొని ఉంది. దాని కాళ్ళు ఆకాశం వైపు, తల భూమి వైపు ఉంది. అది తలక్రిందులుగా వేలాడుతూ కనిపించింది. ఇక వైద్యుడు ఆ కొమ్మ దగ్గరకు చేరుకొని, ఇది అసలు ఎవరి అస్థిపంజరం? ఎందుకు తలక్రిందులుగా వేలాడుతుంది? ఇందులో ఏమైనా రహస్యం ఉందా అంటూ ఆలోచిస్తాడు. ఇక అదే సమయంలో విపరీతమైన గాలి వచ్చి వర్షం మొదలైంది. ఆ వైద్యుడు వర్షానికి తడవకుండా చెట్టు మొదట్లో కూర్చొని అస్థిపంజరాన్నే చూస్తూ ఉంటారు. ఇక ఆ వర్షం చినుకులు అస్థిపంజరాన్ని తాకి కింద నదిలో పడగానే
అవి అందమైన తామర పువ్వుల్లాగా మారిపోతాయి. ఇక అది చూసి ఆ వైద్యుడు ఆశ్చర్యపోయాడు. వర్షం ఆగిన తర్వాత ఆ అస్థిపంజరాన్ని ముట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడే ఆ అస్థిపంజరం కొమ్మ నుండి విడిపోయి నదిలో పడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇక వైద్యుడు ఏమీ చేయలేక తిరిగి మహారాజు వద్దకు చేరుకొని అక్కడ జరిగిందంతా కూడా మహారాజుకు వివరించి చెప్పారు. ఇక అది విన్న మహారాజు ఒక నవ్వు నవ్వి, మహాత్మా, నువ్వు ఏ అస్థిపంజరాన్నైతే చూశావో అది పూర్వజన్మలో నా శరీరమే. నేను గత జన్మలో ఒక మహాయోగిని. నేను ఎన్నో సంవత్సరాలు ఆ మర్రి చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వేలాడుతూ ఆ భగవంతుని కోసం ఘోరమైన తపస్సు చేసి చివరికి అక్కడే నా ప్రాణాలను విడిచిపెట్టాను. అలా నా శరీరం అస్థిపంజరంగా మారిపోయింది. ఇప్పుడు ఆ అస్థిపంజరం కూడా మిగలలేదు. నా పూర్వ శరీరానికి పూర్తిగా ముక్తి లభించింది అని అంటాడు. అప్పుడు ఆ వైద్యుడు, మరి నేను కూడా నీకు ఎంతగానో సాయం చేశాను కదా, మరి నేను లేకపోతే నువ్వు మహారాజు అయ్యేవారు కాదు కదా, మరి దానికి ఏం ఫలితం లేదా అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, అదంతా కూడా నీ భ్రమ. నేనైతే నా పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మల వల్లే ఇప్పుడు ఈ మహారాజుగా మారగలిగాను. నువ్వు ఏ పనులైతే చేశావో ఇక అవన్నీ కూడా కేవలం నీ స్వార్థం కోసం మాత్రమే చేశావు. నువ్వు చేసిన పాపపు పనులన్నీ కూడా నాకు తెలుసు. నేను నీకు మరణదండన కూడా విధించగలను, కానీ అలా చేయను. ఎందుకంటే అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది కాబట్టి. ఎవరైనా సరే వారు చేసిన మంచి చెడు కర్మలకు వాటి ఫలితాలను ఖచ్చితంగా అనుభవించాల్సింది. అది మంచైనా చెడైనా సరే ఫలితం తప్పకుండా లభిస్తుంది అని అంటాడు. ఇక ఏమీ చేయలేకుండా వైద్యుడు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా మరికొంతకాలం అనేది గడిచిపోయింది. ఒకరోజు వైద్యుడు మూలికల కోసం అడవిలోకి వెళ్తాడు. అలా వెతుకుతూ వెతుకుతూ ఒక బావి దగ్గరకు చేరుకున్నాడు. ఒక మూలికల తీగ బావి గోడపైన కనిపించింది. దాన్ని తీసుకోవడానికి గోడపైకి ఎక్కగానే కాలు జారి ఆ బావిలోనే పడిపోయారు. సహాయం కోసం చాలా అరుస్తాడు, కానీ ఆ అడవిలో అతనికి సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. ఇక పక్కన చూస్తే అతనికి ఒక కుళ్ళిపోయిన ఒక మానవ శరీరం కనిపించింది. ఇక ఆ శరీరం మరెవరిదో కాదు, ఆ వృద్ధ మహారాజుదే. ఆ శరీరం కుళ్ళిపోయి దాని నుండి విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఇక వైద్యుడు ఆ వాసనను భరించలేకపోతున్నాడు. ఇలా కొన్ని రోజులకి ఆకలి దప్పికలను భరించలేక తన ప్రాణాలను వైద్యుడు వదిలేశాడు. అలా అతను చేసిన ఆ పాపపు కర్మ చివరికి అతని వద్దకి చేరుకొని తన ప్రాణాలనే తీసేసింది. ప్రతి మనిషి కూడా తాను చేసిన మంచి చెడు కర్మ ఫలితాలను ఏదో ఒక రోజున తప్పకుండా అనుభవించాల్సిందే. కర్మ ఎప్పుడూ విడిచిపెట్టదు, ఎవరిని విడిచిపెట్టదు. పూర్వజన్మలో చేసిన మంచి కర్మలు మనకు ఈ జన్మలో సుఖాలను ఇస్తాయి. ఇప్పుడు మనం సుఖాలను అనుభవిస్తున్నామంటే మనం ఖచ్చితంగా పూర్వజన్మలో మంచి కర్మలే చేసి ఉంటాం. అలానే ఇప్పుడు మనం కష్టాలను అనుభవిస్తున్నామంటే అది కూడా పూర్వజన్మలోని కర్మ ఫలిత భాగమే. ఇదే సత్యం. సో విన్నారు కదండి, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.